కేసీఆర్ వాణి బాణిలో వాడివేడి తగ్గిందా? కవిత పేరుతో చక్కర్లు కొట్టిన లేఖలో ఏముంది? ఏపీలో షర్మిల మాదిరిగా తిరుగుబాటులో పయనిస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది. తెలంగాణ రాజకీయంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న లేఖ కేసీఆర్ శిబిరం నుంచా, కవిత శిబిరం నుంచి బయటపడిందా అన్నది తీవ్ర చర్చకు తెరలేపింది. లేఖలో వరంగల్లో జరిగిన రజతోత్సవ సభను తన విమర్శలకు కేంద్రంగా గురిపెట్టారు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు రెండు మంచి మాటలు చెప్పి పలు వైఫల్యాలను ఎత్తిచూపారు. కవిత జైలు పాలై విడుదలైన తర్వాత ఆమె వైఖరిలో చాలా మార్పు వచ్చిందని పార్టీలో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ గీత దాటి కాస్త తెగించి వ్యవహరిస్తున్నారని బలమైన విమర్శలొస్తున్నాయి. లేఖాస్త్రం సంధించడమే కాకుండా పార్టీకి ప్రత్యర్థులు, బద్ధశత్రువులైన వారితో కూడా ఆమె కాస్త కలుపుకోలుగానే ఉంటుందనే అంశం పార్టీని కలవరపెడుతుంది. ఆమె మాట ప్రస్తుతం రేవంత్ సర్కార్లో కూడా చెల్లుబాటవుతుందనే అనుమానాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. ఇబ్బందుల్లో ఉన్న తన అనుకూలులను ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేయటానికి ఆమె చేసిన ప్రయత్నాలు సర్కార్లో ఫలించాయనే సమాచారం పార్టీ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు కూడా కవితపై కస్సమంటున్నారు. ఒక మంత్రి, ఒక బడా కాంట్రాక్టర్తో కూడా కవిత ఇటీవల సమావేశమైనట్టు బలమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అత్యంత సంక్లిష్టమైన సమస్యలకు కూడా ఆమె ఫోన్ చేసి పరిష్కరించినట్టు తెలుస్తుంది. పార్టీకి కొరకరాని కొయ్యగా కవిత తయారయ్యారు. ఈ వరుస పరిణామాలన్నింటిపై తీవ్రంగా గుర్రుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత పట్ల కఠినంగా వ్యవహరించాలా, బుజ్జగించాలా అనే దానిపై తర్జన పడుతున్నారు. ఆమెను పిలిపించి అల్టిమేటం ఇవ్వటమా, ఆమె దారిని ఆమె చూసుకోమని చెప్పడమా అనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యర్థులతో అంటకాగడం మానుకోవాలని హెచ్చరించనున్నారు. లేని పక్షంలో కవితను పార్టీ నుంచి తప్పించడమా, ఏ విషయం అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే కవిత వేరే కుంపటి పెట్టుకుంటున్నట్టు మరో సమాచారం అందుతుంది. ఇక ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే కవితను తప్పుదోవ పట్టిస్తుంది ఆమె కోటరీలో ఒక వ్యక్తి అని తెలుస్తోంది. చేతిలో కనీసం 10,000 కూడా లేని అతగాడు నేడు దాదాపుగా 500 కోట్లకు అధిపతిగా ఉన్నాడు. పైగా అతగాడు ఆడబిడ్డల మానాలతో ఆడుకుంటాడనే అపవాదు కూడా ఉంది. అయినా కవిత తెలిసి తెలియనట్టుగా ఉన్నారు. అంతేకాకుండా అతడి మాటకు కవిత ఎదురు చెప్పదు అనేది కోటరీ నుంచి వినిపిస్తున్నమాట. ఈ ఎపిసోడ్లో ఆ వ్యక్తి కీలకంగా మారబోతున్నాడనేది ఆకాశరామన్న నుంచి మాకు సమాచారం అందుతోంది.